మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన గొర్రెల స్కామ్ లో కీలక పరిణామం జరిగింది. ఈడీ చేతికి గొర్రెల స్కామ్ కు సంబంధించి పూర్తి నివేదిక చేరింది. ఈడీకి స్కీమ్ మార్గదర్శకాలు, లబ్ధిదారుల లిస్టును వెటర్నరీ డిపార్ట్మెంట్ అందజేసింది. అలానే ఈడీ ఏసీబీలకు గొర్రెల స్కామ్ కు సంబంధించిన పూర్తి రిపోర్టును గొర్రెలు మేకల పెంపకందారుల సమైక్య అందజేసింది. ఇప్పటికే కుంభకోణం వ్యవహారంలో ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. మాజీ డైరెక్టర్ రామచందర్, మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన గొర్రెల స్కామ్ లో కీలక పరిణామం జరిగింది. ఈడీ చేతికి గొర్రెల స్కామ్ కు సంబంధించినటువంటి పూర్తి నివేదిక చేరింది. ఇక ఈ నివేదికకు సంబంధించి పూర్తి వివరాలను మరో పెట్టారు సురేష్ అందిస్తారు. సురేష్, తెలంగాణలో గొర్రెల స్కీమ్ ని స్కామ్ గా మార్చి వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టారని చెప్పేసి కూడా ఏసీబీ కేసు నమోదు చేసి ఇప్పటికే ఆ కేసులో ఏదైతే 2 కోట్లకు జరిగిన స్కామ్ కేసులో అందులో 10 మంది అధికారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ ఇద్దరు కాంట్రాక్టర్ తండ్రి కొడుకు పరారీలో ఉన్నట్టు చూపించారు. దీనిపైనే ఈడీ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈడీ ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించి స్కీమ్ లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివరాలు అన్ని కూడా ఇవ్వాలని నెల రోజుల క్రితం ఉత్తర్వులు లెటర్ రాయడం జరిగింది. దీనికి సంబంధించే వెటర్నరీ డిపార్ట్మెంట్ పూర్తి ఆధారాలతో కూడిన రిపోర్ట్ ను ఈడీకి అందించడం జరిగింది. ఇక ఏసీబీ కూడా ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు ఈడీ ఎవరైతే రామచందర్, మాజీ డైరెక్టర్ రామచందర్ ని కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం కూడా కనబడుతుంది. ఇక అప్పటి నుండి ఏసీబీ కేసు నమోదైనప్పటి నుంచి కూడా మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. వీరు ఇంకా ఏసీబీ అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఈడీ దర్యాప్తులో భాగంగా ఎవరి పేర్లు బయటకు వస్తాయి, ఈ స్కామ్ల వెనుక ఎవరెవరు పాత్ర ఉందనే దానిపై ఈడీ దర్యాప్తు చేయనుంది. మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంబంధించిన గొర్రెల లబ్ధిదారులకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్ అందించడం జరిగింది. కాబట్టి ఎన్ని కోట్లు విడుదలయ్యాయి, ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందనే దానిపై ఈడీ కూడా దర్యాప్తు చేయబోతుంది. ఎంఎన్ఆర్, ఈ దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఈ దర్యాప్తు నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ మీద ఎలాంటి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది? సురేష్, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 5,000 కోట్లకు పైగా గొర్రెల స్కీమ్ కి విడుదల చేయడం జరిగింది. అందులో 1,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని చెప్పేసి కూడా ఏసీబీ దర్యాప్తులో తేలింది. దీంట్లో రాజకీయ నాయకుల పాత్రతో పాటు ఈ ఏదైతే పశుసంవర్ధక శాఖలో పనిచేసినటువంటి అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు ఏసీబీ దర్యాప్తులో అధికారులను, కాంట్రాక్టర్లను మాత్రమే అరెస్ట్ చేశారు. కానీ దీని వెనుకాల అప్పటి మంత్రి అనుచరులతో పాటు కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్టు ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఇంకా కొనసాగుతుంది ఆ కేసు. ఇప్పుడు ఈడీ దర్యాప్తులో ఎవరెవరి పాత్ర బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయిన వారితో పాటు ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే లబ్ధిదారులకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఇప్పుడు ఈడీకి సబ్మిట్ చేశారు. కాబట్టి అసలు మొత్తం ఎన్ని గొర్రెల యూనిట్లు కొనుగోలు చేశారు, ఎన్ని డబ్బులు ఖర్చు చేయడం జరిగింది, ఎన్ని డబ్బులు పక్కదారి పట్టాయనే దానిపైన ఈడీ దర్యాప్తు చేయబోతుంది. ఈడీ దర్యాప్తులో రాజకీయ నాయకుల పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.